హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో రీసెంట్ గా తిరుపతి వెళ్ళిన ఒక షార్ట్ నేను పెట్టాను అనమాట నా ఛానల్లో. దాన్ని చూసిన తర్వాత అందరూ ఎలా వెళ్ళారు, దర్శనంకి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ చెప్పేసి అడుగుతున్నారు. దానికోసం అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళిన వీడియో లాంగ్ వీడియోలోనే పెడతాను, ఎందుకంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు మెమరీగా చూసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. సో ఇంకా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ ఎలా వెళ్ళాము, ఎన్ని అవర్స్ పట్టింది జర్నీ, ఎక్కడ టికెట్స్ తీసుకున్నాము, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అని అవన్నీ డీటెయిల్స్ షార్ట్స్ లో పెడతాను. కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. సో ఏంటంటే మేము దిగంగానే ఫస్ట్ వైకుంఠ కాంప్లెక్స్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళిపోయాము టికెట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి, అది సారీ టోకెన్స్ తీసుకోవడానికి చెప్పేసి. ఆల్రెడీ 6 దాటేసింది. 6 దాటిన తర్వాత ఇవ్వము, మళ్ళీ రేపు మార్నింగే ఇస్తామని చెప్పారనమాట. సో ఇంకేదైతే అది అయ్యిందని చెప్పేసి ఎందుకు టైం వేస్ట్ చేయడం, యాక్చువల్లీ మేమైతే నడకదారిని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము, ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో ఇంకా టోకెన్స్ ఇవ్వనన్నారు కదా, కొన్ని నడకదారులు అయినా ఇస్తారని చెప్తే అది కూడా ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఇంకా నేను యాక్చువల్లీ మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు కూడా టికెట్స్ అన్ని ప్రీ ప్లానెడ్ గా ఉంటారనమాట. కానీ ఇంకా నాకు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోవచ్చు అన్నట్టు బయలుదేరిపోయాము ఇంకా దేవుడి మీద భారం వేసి. సో మా హస్బెండ్ అయితే కొంచెం కొంచెం చికాకు పడేవారు అక్కడక్కడ, కానీ పర్వాలేదు మొత్తం ఎలా అయితే అది అయ్యిద్దని చెప్పేసి నేనైతే జర్నీ స్టార్ట్ చేశాను. సో ఇంకా అక్కడ వైకుంఠ కాంప్లెక్స్ దగ్గర అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి మనకి. సో అక్కడే వెయిటింగ్ హాలు, ఇంకా ఏంటి మనకి ఫ్రెష్ అవ్వడానికి లాకర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ రూమ్స్ లేకపోతే కనుక. మేమేం చేసామంటే ఇంకా అక్కడే స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా నడకదారి మొదలు పెడదామని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి లగేజ్ అయితే పెట్టడానికని వచ్చాము. లగేజ్ కూడా లగేజ్ కౌంటర్ దగ్గర మనల్ని ఆటో దించమంటే వాళ్ళు దించుతారనమాట లగేజ్ కౌంటర్ దగ్గర. లగేజ్ కొండ కింద హ్యాండ్ ఓవర్ చేసి మనకి పైకి రావాలంటే మనం తీసుకువెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ కి లాకర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. లేని వాళ్ళకి అక్కడ బయట అమ్ముతున్నారు, తీసుకోవచ్చు కూడా. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అయితే లగేజ్ పెట్టడానికి లైన్ లోకి వెళ్ళారు. అసలు లైనే అసలు ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. సో వాళ్ళు పెట్టొచ్చేటప్పటికి ఇంకా స్టార్టింగ్ అయ్యేటప్పుడు మనం కొబ్బరికాయ అది కొడతాం కదా దేవుడికి దండం పెట్టుకొని, అవైతే తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే తినడానికి తాగడానికి తీసుకెళ్లిన స్నాక్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సింగిల్ బ్యాగ్ మాతో క్యారీ చేసి మిగతాదంతా కూడా లగేజ్ ఎక్కడైతే హ్యాండ్ ఓవర్ చేయాలో అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసాం అనమాట. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ షార్ట్స్ లో కంపల్సరీ షేర్ చేస్తాను, చూడండి మిస్ కాక.